పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర పీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్తో ఉన్నాము. పద్మ అవార్డు విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? అంటే ప్రధానంగా తెలంగాణకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి 5 ఇస్తే కనీసం తెలంగాణకు 4 ఇస్తారని చెప్పేసి మేము భావించినాం. జనరల్గా పద్మ కావచ్చు, పద్మశ్రీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసిన వ్యక్తులకు మాత్రమే పద్మశ్రీ కావచ్చు, పద్మ అవార్డులు ఇస్తారు. చాలా సంవత్సరాల నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అదే నానుడి పాలవుతారు. కానీ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కనీసం కన్సిడర్ చేయకుండా ఏకంగా గద్దర్ గారిని అవమానించే విధంగా బండి సంజయ్ గారు మాట్లాడారు. బండి సంజయ్ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ, ఖచ్చితంగా గద్దర్ అంటే తెలంగాణ, గద్దర్ అంటే పాట, గద్దర్ అంటే ఆట, గద్దర్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా హక్కుల కోసం సుదీర్ఘకాలం పోరాటం చేసిన ఒక మహనీయుడు. అదేగా గద్దర్ గారు చనిపోయినప్పుడు నరేంద్ర మోడీ గారు గద్దర్ గారు ఉద్దేశించి భావోద్వేగాలు సందర్భం కూడా మనం చూసినాం. కాబట్టి మరి బండి సంజయ్ గారు హైలైట్ అవ్వడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం లేదని చెప్పేసి ఎంపీలని బండి సంజయ్ కిషన్గా ప్రశ్నిస్తున్నప్పుడు ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే బండి సంజయ్ గారు ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. పద్మశ్రీ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, ఈ అవార్డులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసిన వ్యక్తులు మాత్రం ఇస్తారు. ఇది చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్న ప్రక్రియ. అనవసరంగా ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కేంద్రం ప్రభుత్వం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నప్పుడు దానికి ఒత్తాసు పలికే ప్రయత్నం బండి సంజయ్ గారు చేసినా కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్కి బాగా సపోర్ట్గా మాట్లాడుతుంది. ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా పదవులు రావడము, అలాగే బీజేపీ పార్టీ అణగారిన వర్గాలకు వ్యతిరేకమని మీరు అనుకుంటున్నారా? అంటే అణగారిన వర్గాలకు వ్యతిరేకం కాబట్టేగా భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. గద్దర్ ఎక్కడ, బండి సంజయ్ గారు ఎక్కడ? గద్దర్ గారు చేసినటువంటి పనులేంది? గద్దర్ గారు అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. అదే కాకుండా సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల మీద జరుగుతున్న దాడుల మీద నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి, సమాజాన్ని అవేర్నెస్ తీసుకొచ్చిన వ్యక్తి, సారాకు వ్యతిరేకం కావచ్చు, దురాచారాలకు వ్యతిరేకం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు, అనునిత్యం అనుక్షణం తను తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి దాన్ని బతికిన రోజులు పోరాటం చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడడానికి మేము తీవ్రంగా ఖండిస్తాం. మరోవైపు రాష్ట్ర పథకాలు ఉన్న ఇందిరమ్మ ఇండ్లు, అలాగే రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ బొమ్మ కూడా వేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మా పైసలు మీ దగ్గర ఉన్నాయి, మీ బొమ్మ మేము ఎందుకు వేస్తాం? మా పైసలు ఎప్పుడు ఇస్తావో చెప్పని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు 37 పైసలు మాత్రం ఇస్తారు, మా పైసలు 63 పైసలు ఉన్నాయి, ఎప్పుడు ఇస్తావో చెప్పు బండి సంజయ్ గారు. ఏం తెస్తారో చెప్పండి. మీరు బీహార్కి 58,000 కోట్లు ఇచ్చారు, ఆంధ్రకు 1,00,000 కోట్లు ఇచ్చారు, గుజరాత్కు ₹1 పెడితే ₹7 ఇస్తా ఉన్నారు, మహారాష్ట్ర ₹1 పెడితే ₹6, గుజరాత్ ₹1 పెడితే ₹5 ఇస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి ప్రశ్నిస్తుంది. కాబట్టి దాన్ని అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తూ కనపడతా ఉంది.